దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై ఒక వాక్యాన్ని చదువుకుందాం సింపుల్గా. ఈరోజు త్వరగా కూట ముగిస్తాను. నేను కొంచెం విజయవాడ దాకా వెళ్ళాలి. ట్రైన్ 1 గంటకే, ట్రైన్ 1:15కే. కాబట్టి నేను త్వరగా చిన్న మెసేజ్ మాత్రం ఈరోజు చేస్తాను. యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యోబు గారి యొక్క స్నేహితుడైన తేమానీయుడైన ఎలీఫాజ్ అనే అతను యోబు గారిని హెచ్చరించాడు. నువ్వు ఎలాగున్నావో, ఎలాగూ జీవించావో, అందుకే నీకు ఇలాంటి సమస్యలు వచ్చినాయి, ఇలాంటి కష్టాలు వచ్చినాయి అని చెప్పేసి అతను తనని ఎంతగానో హెచ్చరించుకుంటూ వచ్చి ఆ లాస్ట్లో 26వ వాక్యంలో అప్పుడు సర్వశక్తిని ఏంది నీవు ఆనందించదవో, దేవుని తోటి నీ ముఖం ఎత్తేదవు అంటున్నాడు. కారణం ఏంటంటే నీవు నీలోంచి ఉన్న చెడుతనాన్ని నువ్వు తొలగించుకోవాలి. 23లో అంటున్నాడు, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారం నుండి దుర్మార్గం దూరంగా తొలగించుకుని ఎడల నీవు అభివృద్ధి పొందెదవు, లేక ఆశీర్వాదము పొందేదవు అని చెప్తాడు. కానీ మన జీవితంలో ఏ చెడుతనం అయితే ఉంటుందో దానివల్ల మనం ఆశీర్వాదం పొందలేము. దానివల్ల మన చెడుతనం వలన గుడారం అంటే మన జీవితము, మన ఇల్లు. కాబట్టి దానిలో ఎప్పుడైతే చెడుతనం ఉందో దేవుని ఆశీర్వాదం దానికి రాదు, దానిలో నిలబడదు. అందుకని చెడుతనాన్ని తొలగించుకొని దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. మనం చదివి ఉన్నాం. అప్పుడు 26వ వాక్యంలో అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదవో, దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదవు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. కాబట్టి దినాల్లో మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఆలకించట్లేదు, కార్యాలు జరగట్లేదు. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాం, ప్రతి విషయం కొరకు మనం ప్రార్థన చేస్తాం, కానీ ఎన్నో సందర్భాల్లో దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు, మన ప్రార్థనకి జవాబు ఇవ్వటం లేదు. కానీ ఇక్కడ యోబు దగ్గర చెప్తున్నాడు, నీ దుర్మార్గత, నీ దుష్టత్వాన్ని నీ గుడారంలోంచి తొలగించుకుంటే నీవు అభివృద్ధి పొందుతావు, ఆశీర్వాదం పొందుతావు, దేవుని వైపు నీ ముఖాన్ని తిప్పుతావు, సంతోషంగా ఆనందిస్తావు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఈ దినాల్లో చాలా మంది ఏదో ఒక పాపానికి, ఏదో బలహీనతకి బానిసలుగా ఉండి సరిగ్గా ప్రార్థన చేయలేక, వాళ్ళ ప్రార్థనకి జవాబు రాక, ఆ ప్రార్థనకి ప్రతిఫలం దొరక, ఆశీర్వాదం దొరక, అభివృద్ధి దొరక ఎంతోమంది ప్రార్థన చేసి 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 ఏమైపోతుందంట, విసిగిపోతున్నారు, కార్యాలు జరగట్లేదు. కారణం ఏంటంటే ఏ దుర్మార్గైతే, ఏ దుష్టత్వం అయితే మన జీవితంలో ఉంటుందో దాని వలన దేవుడు మన ప్రార్థన ఆలకించడు. నీకు నీ దేవునికి నీ పాపములు అడ్డం వచ్చినాయి కాబట్టి ఆయన నీ ప్రార్థన ఆలకించట్లని వాక్యం చెప్తుంది. అందుకని చివరి దినాల్లో మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామండి. అయితే మన గుడారములోంచి, అంటే మన హృదయంలోంచి, ఎక్కడి నుంచి అంట 22వ వాక్యం ఏమని రాస్తుంది, ఆయన నోట ఉపదేశము అవలంబించము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గం దూరంగా తొలగించుకునే ఎడల నీవు అభివృద్ధి పొందదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాట, ఆయన నోటి ఉపదేశమును అవలంబించి, అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని మనం పొందుకొని ఆయన మాటల్ని మన హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటున్నామో అప్పుడు మనము దేవుని వైపు తిరగగలుగుతున్నాము, అప్పుడు మన దుష్టత మనలోంచి తొలగించుకోగలుగుతున్నాము, అప్పుడు మనము దేవుని ముఖాన్ని మనం చూసి ఆనందించగలము, అప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించును. కాబట్టి మనం ఆలకించకపోతే దేవుడు మన ప్రార్థన, మనం ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. ఏమంట, ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో నీవు ఆయనకు ప్రార్థన చేయగా, ఎవరికి? దేవునికి ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించినప్పుడు మనం ఏం చేస్తాం? మొక్కుబడి చెల్లిస్తాం. కానుకో, దశమభాగమో, దేవుడు మనం అనుకున్న కార్యం చేసినందుకు కృతజ్ఞత కలిగి మనం ఏం చేస్తాం? ఒక కార్యాన్ని మనము చేస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ చదువుతున్న యోబు గారికి కూడా తన స్నేహితుడు చెప్తున్నాడు, నీవు ఆయనకి ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించడం, నీ మొక్కుబడులన్నీ ఆయనకి ఏం చేస్తావు? చెల్లిస్తావు. కాబట్టి దేవుడు మనకి ఒక కార్యం చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం మొక్కుకున్న మొక్కుబడి దేవునికి చెల్లించాలి. కాబట్టి దేవునికి మొక్కుబడులు ఏం కూడా ఆపనే
ఆపకూడదు. ఏదైతే మనం దేవునికి అనుకుంటామో దాన్ని తప్పకుండా ఏం చేయాలంటే మనము చేసేయాలి. దాన్ని మనం మార్చకూడదు. ఎప్పుడు కూడా మనం యథార్థంగా దేవుని సన్నిధిలో కనపడినప్పుడు దేవుడు కూడా చూస్తాడు మనల్ని. నా బిడ్డ యథార్థంగా ఉన్నాడు, మాట మీద నిలబడుతున్నాడు, తన హృదయంలో నా మాటలు ఉంచుకున్నాడు, గుడారులోంచి దుర్మార్గం తొలగించుకున్నాడు, అతను నా వైపు చూసి ఆనందిస్తున్నాడు, అతనికి తప్పకుండా నేను ప్రార్థన ఆలకించాలి, అతని కార్యాన్ని నేను తప్పకుండా చేయాలని చెప్పేసి దేవుడు కూడా మన యొక్క వాంఛ కలిగి ఆసక్తి కలిగి ఉంటాడని వాక్యం చదువుతున్నాం. కానీ 1000 ఏళ్ల పరిపాలన మాత్రం ప్రతి వారి ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఎప్పుడంట 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు ఏం చేస్తాడంట? ప్రతి వారి ప్రార్థన ఆలకిస్తాడంట. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వాక్యం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వాక్యంలో మీరు చూసినట్లయితే, వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఇక్కడ దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇస్తాను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తాను. వాళ్ళు అడగకముందే ఇచ్చేస్తాడంట. ఏం చేస్తాడంట చెప్పండి? వాళ్ళు అడగక ముందే దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళ మనవి ఆలకిస్తాడంట. ఏంటి? వాళ్ళకి ఉత్తరం ఇస్తాడంట. వాళ్ళ కార్యాలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. అందుకని మనకి జీవితంలో 1000 ఏళ్ల పరిపాలన అయితే మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. ఎందుకని? పాపులు ఎవరు ఉండరు దాంట్లో. ఎవరు ఉండరంట? 1000 ఏళ్ల పరిపాలన ఎవరు ఉండరు? పాపులు మనం ఉండం కదా, పరిశుద్ధులే నీతిమంతులే, అక్కడ నిత్య జీవానికి అర్హులే, ఆ ఏలుబడి చేస్తారు, వాళ్ళు దేవునితో ఉంటారు. కాబట్టి వాళ్ళు అడగక ముందే ఉత్తరం ఇస్తా అంటున్నాడు, వాళ్ళు మనవి చేయక ముందే ఆలకిస్తా అంటున్నాడు. అంటే నీ తలంపుకు పుట్టముందు కానీ నీకు ఏ అవస్తుందో నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే హృదయ శుద్ధిగా ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు. దావీదు ఏమన్నాడు? నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసేలా ప్రభు నా మనం వినకపోవునేమో అంటున్నాడు. అంటే మన హృదయంలో ఎప్పుడైతే ఒక పాపాన్ని భారాన్ని మనం పెట్టుకుంటున్నామో ఆ సమయాన్న దాని వలన దేవుడు మన ప్రార్థన ఆలకించట్లా. ఏ పాపం అవుతుందో ఆ పాపం దేవునికి ఏమొస్తుందంట? అడ్డం వస్తుంది. 66 కీర్తన 18వ వాక్యంలో దావీదు స్పష్టంగా ఆ మాట చెప్పాడు. చూడండి, 66 కీర్తన 18వ వాక్యం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చూస్తారా? నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసే ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కాబట్టి మన మనవి ప్రభువు వినాలి అంటే కనుక మనలో పాపం అనేది ఉండకూడదు. పాపం ఉన్నట్లయితే కనుక మన ప్రార్థనకి జవాబు అనేది రాదు. మీకు తెలుసు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వాక్యంలో మీకును మీ దేవునికి మీ పాపములు అడ్డం వచ్చినాయి కాబట్టి దేవుడు మీ ప్రార్థన ఆలకింపడు. చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపములు దేవుని ముఖాన్ని మరుగు చేస్తాయంట. అంటే పాపం చేసేవాడు ఏం చేస్తాడంట? దేవుని ముఖాన్ని కప్పేస్తుంది. ఏం కప్పుతుంది? పాపము. పాపం ఏం చేస్తుందంటే దేవుని ముఖాన్ని కప్పేస్తుంది. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు. కాబట్టి ఒక తప్పు చేసే వ్యక్తి ధైర్యంగా అడగలడా? ఎవరికైనా వెళ్ళి ఒక మనిషి ఒక వ్యక్తికి తప్పు చేసేవాడు, కీడు చేసో నష్టపరచో ఏదైనా చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా అడగలడా? అడగలేడు. తప్పు ఉంది కాబట్టి అడగలేడు. అలాగనే మనిషి పాపం ఉంటే ఆ పాపం దేవుని దగ్గరికి మనిషి దగ్గరికి మధ్యలో అడ్డం పడిపోతుంది. ఆ పాపం అడ్డం వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాలి. కాబట్టి పాపానికి పరిహారం కావాలి. ఏం కావాలంట? ఇశ్రాయేలు ప్రజలందరికీ తెగుళ్ళు వచ్చినప్పుడు అహరోను ఏం చేశాడు? పోయి ధూపం వేశాడు. మోషే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమైందంట? ఆ తెగుళ్ళు ఆగిపోయినాయి. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనకు నష్టాలు కలుగుతున్నప్పుడు, కీడు కలుగుతున్నప్పుడు, ఏదైనా వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభా ఎందుకు ఇది వచ్చింది? నా పాపం వల్ల వచ్చిందా అని చెప్పి దేవుణ్ణి అడగాలి. నా దోషంలో వచ్చిందా? నా అపరాధంలో వచ్చిందా? నాలో ఏదైనా తప్పు ఉందా? నేను ఏదైనా బలహీనతలో పడిపోయానా? నేను ఏమన్నా దేవుని కార్యం నిర్లక్ష్యం చేశానా? అశ్రద్ధ చేశానా? లేకుంటే దేవునికి ఇవ్వకుండా మానేశానా? లేకుంటే దేవుని దగ్గర తీర్మానం చేసి నమ్మకంగా జీవించలేకపోతున్నానా? ఏదైతే మనకు ఉందో దాన్ని ఏం చేయాలంటే దేవునికి సన్నిధిలో మనం ఒప్పుకునేవారుగా మనము కనపడి మన పాపాన్ని ఏం చేయాలి? మనము విడుదల పొందాలి. కొంతమందిని మీకు చూపిస్తాను ఇప్పుడు క్లుప్తంగా. మరి వాళ్ళు కూడా దేవుని యొక్క భక్తులే. వాళ్ళు కష్టపడి దేవుని ప్రార్థన చేసి ప్రార్థన ప్రతిఫలాన్ని వాళ్ళు దేవుని దగ్గర పొందుకున్నారు. మొట్టమొదటి వ్యక్తి రాహేలు. ఎవరంట?
రాహేలు, ఆదికాండం 30:22 రాహేలు బిడ్డల కోసం గొడ్రాలు ఉండి ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మనవిని గర్భం తెరిచి పిల్లలు ఇచ్చాడు. 30:22 దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచెను. ఇక్కడ చూసారా, రాహేలు ప్రార్థన చేస్తుంది, దేవా నాకు సహాయం చేయండి, నాకు కుమార్తె కావాలి, కుమారుడు కావాలి, పిల్లలు కావాలి అని ప్రార్థన చేసినప్పుడు రాహేలుకి దేవుడు ఏం చేస్తాడంట, ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె మనవిని ఆమె గర్భము తెరిచాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే రాహేలుకి మరి అంతకుముందు కూడా దేవుడు తన మనవి ఆలకించినట్లు మనం చదువుచున్నాం. 29 ఆదికాండం 29 34 33 చదవండి. ఆమె మరలా 34 ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఇండును, అతనికి 3 కుమారులు కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. రాహేలు లేయా ఎవరంట? రాహేలు లేయా ఇద్దరు కలిసి ఏం చేస్తారండి, పిల్లల కంటాక పోటీ పడుతున్నారు. ఏం చేస్తారంట, పిల్లల కంటాక ఏం చేస్తారంట, పోటీ పడుతున్నారు. ఇటుపక్క భర్తతో గొడవ వేసుకున్నారు, ఏంటి నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలని. అటుపక్క దేవునికి ప్రార్థన చేస్తారు, దేవా నాకు పిల్లలు కావాలి, పిల్లలు కావాలని చెప్పి ఇద్దరు కలిసి ఏం చేశారంట, ఫస్ట్ వాళ్ళ దాసీలను ఇచ్చి పిల్లలు కనిపించారు. ఆ తర్వాత ఏం చేస్తారు, లేయా పిల్లలు కనింది. రాహేలు ఎన్నో సంవత్సరాలు గొడ్రాలు, కానీ రాహేలు కూడా ఏం చేస్తుంది, దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. దేవుడు రాహేలు ప్రార్థన కూడా విన్నాడు. రాహేలు ప్రార్థన ఈయన ఏం చేస్తాడు, ఆమె గర్భాన్ని తెరిచి ఆమె కూడా 2 పిల్లలు ఇచ్చాడు. ఎవరాలో, యోసేపు, బెన్యామీను, 2 పిల్లలు. చూసారా, కాబట్టి వాళ్ళకు కూడా మంచిగా ప్రార్థన దేవుడు ఆలకించును. అందుకని మనం నిరాశ పడకూడదు. ఏమడకూడదంట, వాళ్ళకు ఉన్నారు మనకు లేరు అనుకోకూడదు. వాళ్ళకి ఇచ్చిన దేవుడు మనకి ఇస్తారని నమ్మాలి, వాళ్ళకి ఇచ్చిన దేవుడు మనకి సహాయం చేస్తారని చెప్పేసి మనము నమ్మాలి. రాహేలు పిల్లలు యోసేపు, బెన్యామీను, వీళ్ళిద్దరూ కూడా దేవుడు మంచి పిల్లల్ని ఇచ్చి, మరి యోసేపు చూసి ఐగుప్తు దేశంలో ఒక రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరికీ మంచి జీవితాన్ని ఇచ్చి మంచి భవిష్యత్తుని ఇచ్చి వాళ్ళని ఉన్నత స్థాయిలో ఉంచినాడు యోసేపు ద్వారా. మరి బెన్యామీను కూడా చూసినట్లయితే యూదా గోత్రంతో చివరిదాకా హత్తుకొని వాళ్ళు కూడా జీవించినట్లుగా మనం చదువుతున్నాం. అయితే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఈ యొక్క రాహేలు యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడా తెరలేదా? అలాగే మన జీవితంలో ఎన్నో కార్యాలు గర్భం వల్లే మూయబడి ఉంటాయి, అవి తెరవబడవు, అవి జరగవు, అవి అసాధ్యముగా ఉంటాయి. అయితే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర పోరాడాలి. ఎవరి దగ్గర అంట, దేవుని దగ్గర ఏం చేయాలంట, పోరాడాలి. రాహేలు లేయా ఏం చేశారు, దేవుని దగ్గర పోరాడి పొందుకున్నారు. అంత ఈజీగా పొందుకోరా. ఆ మాట చదువు, ఆ మాట ఇక్కడ రాస్తుంది కదా, నేను పోరాడి గెలిచాను రాస్తుంది. ఎక్కడ అది? ఆదికాండంలో నేను నా అక్కతో పోరాడి కృపను పొందుకున్నాను రాస్తుంది కదమ్మా. 29 అధ్యాయంలో ఎక్కడది, కృప కొరకు పోరాడి పొందుకుంటుంది. నా అక్కతో పోరాడింది అనుకొని చెల్లితో పోరాడి అని చెప్తుంది. 30:8 అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. 30:8 రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిని. వాళ్ళ అక్కకేమో పిల్లలు ఉన్నారు, ఈమెం గొడ్లు, ఈమె పిల్లలు లేరు. ఇప్పుడు ఈమె పోరాటం, మా అక్క కనేసి నేను కనలేదే, మా అక్కకి పిల్లలు ఇచ్చాడు దేవుడు, నాకు ఇవ్వలేదే అని చెప్పేసి ఏం చేసింది, ఆమె వెళ్ళి పోరాడి 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 దేవుని దగ్గర కృప అడిగిందంట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర కృప అడిగి కృపను పొందుకుని ఆమె ఏం చేస్తుంది, సంతానం కనింది. మరియమ్మ కూడా దేంతో కనింది, యెహోవా వలన కృప పొందింది మరియమ్మ. ఎవరి వల్లంట, దేవుని వలన కృపను పొందింది మరియమ్మ. కృప పొందిన తర్వాతే పరిశుద్ధాత్మతో గర్భం ధరించింది ఆమె. అలాగే రాహేలు కూడా ఏం చేస్తుందంట, దేవుని కృపను పొందుకొని వాళ్ళ అక్కతో పోరాడి వాళ్ళ అక్కను గెలిచి ఆమె కూడా ఏంటంట మూయబడిన గర్భాన్ని తెరిపించుకుంది. అలాగే మన జీవితంలో ఎన్నో కార్యాలు మూయబడి ఉంటాయి, అవన్నీ తెరవబడితే తెరవబడవా? తెరవబడాలంటే ఏం కావాలి మనకి?
దేవుని కృప కావాలి. చెప్పండి ఏం కావాలంట? దేవుని కృప ఉంటే ఏదైనా మనము సాధ్యమే. కాబట్టి ఇక రాహేలు ఏం చేస్తుందంటే తన అక్కను చూసి చాలా బాధ చేస్తుంది. మా అక్క పిల్లల మీద పిల్లల కంటనే ఉంది, నేను కనలేకపోతున్నా చెప్పేసి ఏం చేస్తుందంట వాళ్ళ అక్క పోరాడి ఏంటి దేవుని సన్నిధిలో కృపను పొందుకొని దేవుని ప్రార్థన చేసి ఎంతమందిని కనింది? 2 కనింది. ఎంతమంది కనిందంట? కానీ ఆమె దౌర్భాగ్యం ఏంటంటే బెన్యామీన్ కని వెంటనే చచ్చిపోయింది. బెన్యామీన్ బతికాడు కానీ ఆమె ఏమైంది? చనిపోయింది. ఆమె చనిపోవడం కారణం ఏంటి చెప్పండి? విగ్రహాలు దాచిపెట్టుకుంది. బంగారు విగ్రహాలు ఏం చేస్తుందంట వాళ్ళ నాన్న దగ్గర దొంగతనం చేసి దాచుకుంది. అది తప్పు చేసిన అది ఆమెకు ఒక శాపంగా వచ్చింది అది. కాబట్టి దేవుని బిడ్డ మనం కూడా దేవుని కంటే ఎక్కువ ఎవరిని మనం ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువ ఏది మన హృదయంలో దాచుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే దేవుని కంటే ఎక్కువగా డబ్బునైనా, బంగారమైనా, భర్తనైనా, భార్యనైనా, పిల్లలైనా సరే మనం దాచుకుంటే కనుక అది ఒక విగ్రహంగా మారిపోయినప్పుడు దేవునికి అది ఇష్టం ఉండదు. బైబిల్లో రాస్తుంది, ఏమని రాస్తుంది? యెహోవా మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకునేవాడు ఎవరంట? శాపగ్రస్తుడు. ఆ మాట చదివారు ఎప్పుడైనా? ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయమా? ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. మన దేవుని మీద నుంచి మన హృదయాన్ని ఎప్పుడు తొలగించకూడదు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. చూసారా, ఎప్పుడైతే నరులను ఆధారం చేసుకుంటున్నామో, యెహోవా మీద నుంచి మన హృదయాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటున్నామో ఆ మనిషి ఒక శాపగ్రస్తుడిగా మారిపోతున్నాడు. అందుకని దేవుని బిడ్డను మనము అలాంటి శాపగ్రస్తుడిగా మారకుండా మన హృదయంలో దేవుని కృప ఉండాలి. ఎవరి కృప ఉండాలంట? దేవుని కృప మనకి ఎప్పుడైతే ఉంటుందో, విగ్రహం అనేది మన హృదయంలో లేకుండా దేవుడు మాత్రమే మనకు ఉన్నప్పుడు ఎటువంటి శాపం మనకు రానే రాదు. రెండోదిగా మనం చూసినట్లయితే రెండో వ్యక్తిని మనం చూద్దాం. రాహేలు మనం చూసిన విజయాన్ని సాధించింది, గెలిచింది, కృపలో పోరాడింది, మనవి ఆలకించాడు దేవుడు. 2 పిల్లలు కూడా దేవుడు ఇచ్చాడు. రెండోది మనం చూస్తే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి చూడండి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కాని దానికి తరువాతనే కాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మీదకి విరోధంగా జనులు లేచినప్పుడు, రాజులు లేచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యెహోషువ ద్వారా యుద్ధం చేస్తాడు. ఇదే పెద్ద యుద్ధం బైబిల్లో. ఏ యుద్ధం అంట? 24 గంటలు చేసే యుద్ధం అనమాట. ఎన్ని గంటలు? 24 గంటలు చేశారు యుద్ధం. ఆ యుద్ధం కోసము రాత్రి అయిపోతే యుద్ధం ఆగిపోద్దేమో, యుద్ధం చేయలేమని చెప్పేసి యెహోషువ ఏం ప్రార్థన చేశాడు? 12వ వాక్యంలో యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలు విలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసిన, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఎంతసేపు ఆగారంట? 24 గంటలు సూర్యుడు అలాగే ఉండిపోయాడు, చంద్రుడు అలాగే ఉండిపోయాడు. ఎవరు ప్రార్థన ఆలకించి? యెహోషువ ప్రార్థన. చెప్పండి అందరూ, ఎవరు ప్రార్థన? వాళ్ళు పాత నిబంధనలో ఉన్నారు. పాత నిబంధనలో వాళ్ళకి ఇంత పెద్ద బైబిల్ లేదు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి వాళ్ళకి? 10 ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకము దేవుడు ఇచ్చాడు యెహోషువకి కదా. అతను ప్రత్యక్ష గుడారంలో దేవుని డైరెక్ట్గా చూసే వ్యక్తి, దేవుని స్వరాన్ని వినే వ్యక్తి, దేవునితో మాట్లాడే వ్యక్తి. అలాంటి యెహోషువని మనం చూసినప్పుడు, అతను ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు, చంద్రుడు ఒక 24 గంటలు అలాగే ఆగిపోయారంట. ఎలాగ ఆగిపోయారంట? ఎక్కడ ఉన్నారో అక్కడే ఆగిపోయారు. 14లో మనం చదువుతున్న యెహోవా చూడండి 13వ వాక్యంలో, సూర్యుడు ఆకాశ మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా, అంటే ఒక రోజు ఎంత అస్తమింప త్వరపడలేదంట. అంటే ఒక రోజంతా 24 గంటల సూర్యుడు ఏం చేస్తాడంట? అక్కడే ఉండి అస్తమించడానికి ఏం చేయాలంట? త్వరపడలేదు. చూసారా, దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్న 14లో యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. దేవుడు ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేసి వాళ్ళకి జయాన్ని ఇచ్చినాడు. అందుకని మనం కూడా ఏదైనా సరే ఒక పెద్ద యుద్ధం ఉందనుకోండి, శత్రువులతోనో, విరోధులతోనో, అధికారులతోనో, బంధువులతోనో, రక్త సంబంధికులతోనో యుద్ధం చేయాలా? ఓడిపోవాలా? యుద్ధం చేయాలా? మానేయాలా? చెప్పండి.
చెయ్యాలి. యుద్ధం యెహోవాది. ఎవరిదంట? మన పక్షాన్ని ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడు. ఇశ్రాయేలు పక్షాన్ని ఎవరు యుద్ధం చేశారు? దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా, ఆలకించడా? మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాస ప్రార్థన మనం చేయాలి. విశ్వసించి ఈ కొండ పోయి సముద్రంలో పడమంటే పడుద్దని చెప్పి యేసుప్రభువు చెప్పాడు. కాబట్టి ఈ దినాల్లో మన అందరూ క్రైస్తవులు అని చెప్పుకున్నా, చర్చికి వెళ్తామని చెప్పుకున్నా, భక్తి చేస్తామని చెప్పుకున్నా కానీ మన ప్రార్థన జవాబు రావట్లేదంటే ఏదో మనలో ఒక పాపం దాగి ఉందని అర్థమే. ఏదో ఒక పాపం దాగి ఉంటే మనకు విషయం రాదు. హాయి పట్టణం మీద ఏం చేశారు ఇశ్రాయేలు ప్రజలు? ఆ యొక్క ఎరుకో కోటలో బంగారు షీనారు శపించబడిన దాన్ని దాచుకోబట్టి ఆకాలు ఏమైందంట? 3000 మంది చచ్చిపోయారు. కాబట్టి ఏదైతే ఒక శాపగ్రస్తమైంది మన దగ్గర దాచుకుంటామో అప్పుడు మనకి ఏమైందంట? ఒక మరణం అనేది, అపజయం అనేది మనకే వస్తుంది. బైబిల్ ఏం రాస్తుంది? యెహోవా కార్యాన్ని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుని రాస్తుంది. ఎవరంట? దేవుని కార్యాన్ని ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వాళ్ళు ఎవరంట? శాపగ్రస్తులు. అందుకని మనము శాపగ్రస్తులుగా ఉండకుండా ఉండాలి అంటే కనుక ఏ పాపం మన దగ్గర ఉండకూడదు. యెహోషువ ఎలా ఉన్నాడంట? మోషే ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో, మోషే కంటే పరిశుద్ధంగా ఉన్నాడు. మోషేన్న పలకలు బగలు కొట్టాడు, ద్రోహులారని తిట్టాడు, కానీ యెహోషువ ఎవరిని ఒక మాట అనలేదు. ఆయన పరిశుద్ధంగానే ఉన్నాడు, పరిశుద్ధంగానే జీవించాడు, పరిశుద్ధంగానే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాడు మోషేతో పాటు, పరిశుద్ధంగానే దేవుని చూశాడు, పరిశుద్ధంగానే దేవుని స్వరాన్ని విని ప్రజలను చక్కగా నడిపించి వాళ్ళ స్వాస్థ్యాలు వాళ్ళకి పంచిపెట్టుకుంటూ ఆయన వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా పరిశుద్ధత దేవుని ముఖ్యం. ఏం ముఖ్యం అంట? పరిశుద్ధత దేవుని ముఖ్యం. మన పెదవుల ద్వారా పరిశుద్ధి ఉండాలి, మన కంటి చూపు ద్వారా పరిశుద్ధి ఉండాలి, మన తలంపుల ఆలోచన ద్వారా పరిశుద్ధి ఉండాలి, మన హృదయంలో పరిశుద్ధి ఉండాలి, మన సర్వ శరీరంలో ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఆలకిస్తాడు. అదే నువ్వు పాపం చేసి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని వద్దకే వెళ్ళదు. అందుకని యెహోషువ ప్రార్థన చేస్తే ఎవరు ఆగిపోయారండి? సృష్టిలో ముఖ్యమైనది ఏంటి? సూర్యుడు. ఎవరంట? సృష్టిలో ముఖ్యమైనది ఏమంట? సూర్యుడు. ఆ సూర్యుడు ఏమైపోయాడంట? ఆగిపోయాడు అక్కడ అట్లాగే. కాబట్టి ఒక నరుని ప్రార్థన ఆలకించి ఏంటి దేవుడు ఆ సూర్యుని అలాగే ఆపేసి 24 గంటలు యుద్ధం చేసి 24 గంటలు ఊపిరి పీల్చుకోకుండా యుద్ధం చేశారు. ఎంతసేపు అంట? 24 అవర్స్ యుద్ధం చేసి వాళ్ళు గెలిచారు. అలాంటి దినము దానికి ముందు కానీ దానికి తర్వాత కానీ లేదు. ఏలియా ఏం చేశాడు? 3.5 సంవత్సరం వర్షం రాదని చెప్పాడు. 3.5 సంవత్సరం వర్షము రాదని చెప్పాడు. అలాగే రాలేదు. తర్వాత మళ్ళీ ఏలియా ప్రార్థన చేసి ఏమైందంట? వర్షము వచ్చింది. అందుకని మనం కూడా ప్రార్థన అనేది చాలా ముఖ్యమండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవునికి మన విషయాన్ని చెప్పటం. విన్నారా? కాబట్టి ఆ విషయం నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఏదో నామకార్థంగా ఆ స్తోత్రం ప్రార్థన చేసేసి వెళ్ళిపోకూడదు. కూర్చొని మౌనంగా మన పాపాలు పరిశీలించుకొని, పాపాలు ఒప్పుకొని, విడిచిపెట్టి, క్షమాపణ అడిగి, శుద్ధీకరించుకొని అప్పుడు మనం ప్రార్థన చేసి, అప్పుడు తగ్గించుకొని దేవునికి మహిమకరమైన ప్రార్థన మనం చేయాలి. ఏదో నామకార్థంగా ప్రార్థన చేయాలని చెప్పేసి ఏం చేయకూడదు? ప్రార్థన చేసేసి లేచి వెళ్ళిపోకూడదు. కొన్ని ఇళ్లలో ప్రార్థన నేర్పిస్తారు చిన్నప్పుడే. ఏమని నేర్పిస్తారు? ప్రభా, ఈ ఆహారాన్ని ఆశ్రయించండి, మమ్మల్ని మంచిగా మార్చండి, మీకు స్తోత్రం. అంతే. అదే ప్రార్థన. ఇంకా లేదు. ఇంకా అదే ప్రార్థన. అలా చిన్న చిన్న ప్రార్థనలు మాత్రం నేర్పిస్తారు. అలా కాదండి. ముందు మనం పరిశీలించుకోవాలి, మనం శుద్ధీకరించుకోవాలి, మనం పరిశుద్ధపరచుకోవాలి, మనం తగ్గించుకోవాలి. దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తాడు. దేవుడు మన ప్రార్థన వింటున్నాడా, వింటలేదా, ఎందుకు వినట్లా, ఏది అడ్డం వచ్చింది అని ఆలోచించాలి. మనస్సు వల్ల పాపమా, కంటి ద్వారా పాపమా, నోటి ద్వారా పాపమా, హృదయం ద్వారా పాపమా, శరీరం ద్వారా పాపమా, దేని ద్వారా మనం పాపం చేస్తాం, ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించట్లా అని చెప్పి మనం పరిశీలించుకొని ప్రార్థన చేసినప్పుడు మన పాపాలన్నీ దేవుడు బయలుపరుస్తాడు. అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకే యెహోషువ ప్రార్థన ఆలకించగల కారణం అంటే ఆయన ఒక గొప్ప పరిశుద్ధుడు. ఎవరంట? యెహోషువ ఎవరండి? చాలా గొప్ప పరిశుద్ధుడు. అందుకే ఆయన ప్రార్థన చేయగానే ఏమిందంట? అక్కడే ఆగిపోయాడు. మూడో వ్యక్తిని మనం చూసినట్లయితే హన్న. ఎవరంట? హన్న. 1 సమూయేలు 1వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును కాక అని ఆమెతో చెప్పగా. ఇక్కడ మనం చూసినట్లయితే హన్నాని మొదటి భార్య అన్న తన భర్తకి, రెండో భార్య పెన్నిన్న. అయితే ఇప్పుడు పెన్నిన్నాకి పిల్లలు ఉన్నారు కానీ అన్నాకి ఎవరు లేరంట?
పిల్లలు లేరు. పెళ్ళిన ఏం చేస్తున్నారు? రోజు గొడవ. మరి గొడ్డు మద్దానా, గొడ్డురాలా, నువ్వు బిడ్డలు లేని దానివే, నువ్వు పనికి మాల దానివి, నువ్వు వేస్టే అని చెప్పి ఏం చేస్తున్నావు? బాగా ఆమె ఇసుకిస్తూ ఉంది, పదాగా ఆమెను పొడుస్తూ ఉంది. అయితే ఆమె చాలా బాధపడుతుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే దేవాలయానికి సంవత్సరానికి ఒకసారి వస్తారు. వాళ్ళు ఎప్పుడు వస్తారంట? సంవత్సరానికి ఒకసారి. దేనికి వస్తారు? పస్కా పండక్కి. రెండోసారి దేనికి వస్తారు? పర్ణశాలల పండక్కి వస్తారు. కాబట్టి అప్పుడు ఏమైందంటే ఈమె ఆ పండగకి వచ్చేటప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే ఆమె ఇంకా ప్రార్థన చేస్తూ ఉంది. ఏం చేస్తుందంట? మందిరంలో కూర్చొని మొదటి అధ్యాయము 12వ వాక్యం చూడండి. ఏలయనగా అన్న తన మనసులో చెప్పుకొనిచుండెను. ఎవరికి చెప్తుందంట? దేవునికి చెప్తుంది. ఎవరికి చెప్తుందంట? ఇప్పుడు మనం చూడండి, చాలా మంది అంటున్నారు ప్రార్థన చేయడానికి టైం లేదు అంటున్నారు. ఏం చేయడానికి టైం లేదంట? ఇప్పుడు మనసుతో ప్రార్థన చేయొచ్చు, మనం పని చేసుకుంటూ మనసుతో ప్రార్థన చేయొచ్చు. ఏంటి? పని చేసుకుంటూ హృదయంతో ప్రార్థన చేయొచ్చు. ఏంటి? నడుచుకుంటూ నోటితో ప్రార్థన చేయొచ్చు. నేనైతే ఇంతవరకు మా ఇంటికాడ నుంచి నేను వెళ్ళే షాప్కి దగ్గర 8 కిలోమీటర్లు ఏమో వస్తుంది. నేను ఉండే ఇంటికాడ నుంచి నా వర్క్ షాప్కి 8 కిలోమీటర్లు వస్తాయి. 8 కిలోమీటర్లు ఏం చేసామని తెలుసా? ఎటు చూసేవాడిని కాదు. సైకిల్ స్టార్ట్ చేయటము, ఇక్కడి నుంచి 8 కిలోమీటర్లు వెళ్ళే లోపు ఏం చేసేవాడిని? 8 పాటలు పాడేవాడిని. ఎన్ని పాటలు అంట చెప్పండి? సైకిల్ తొక్కుంటే ఏం చేసేవాడిని? 8 పాటలు పాడుకొని షాప్ కాడికి వెళ్ళిపోయేవాడిని. ఏ చెడ్డ ఆలోచన వచ్చేది కాదు, ఎవరిని చూసేవాడిని కాదు, ఏది చూసేవాడిని కాదు. సైకిల్ తొక్కొని హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేది ఇట్లా పాడుకుంటే ఏం చేస్తాను? అలాగే వెళ్ళిపోయేవాడిని. అంతే. ఎలా వెళ్ళిపోయా నాకు తెలియదు. వెళ్ళగానే మళ్ళీ షాప్కి వెళ్ళి బాగా ప్రార్థన చేసుకునేవాడిని, మళ్ళీ పని చేసుకునేవాడిని. పని అంతా అయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ పాటలు పాడుకుంటూ వచ్చేసేవాడిని. కానీ నాకు ఇంకొక అలవాటు ఏంటంటే ఏ రోజు దశమభాగం ఆ రోజు ఇచ్చేవాడిని. నాకు రోజు వస్తుంది కదా వర్క్షాప్, నేనే ఓనర్ని, నాకు మిషనరీస్ అన్నీ ఉన్నాయి. ఒక రోజుకి 3,000 4,000 సంపాదించేవాడిని. 98 99 ఒక రోజుకి ఎంత? 3 నుంచి 4,000. ఆ రోజులో 4,000 అంటే అసలు ఒక ఫ్లాట్ వద్ద ఒక 50,000కి విజయవాడలో. అలాంటి డబ్బుని దేవుని కొరకు నేను వదిలేస్తాను. నేను రోజుకు 3,000 వస్తే సేవకులకి వెళ్ళేటప్పుడు సంచి నిండా సేవకులకి పండ్లు తీసుకొని, లేదంటే వాళ్ళకి కూరగాయలు తీసుకొని అవన్నీ ఇచ్చేసి, ఈరోజు 3,000 వస్తే 300 దశ మాకు ఇచ్చేవాడిని. ఈరోజు 4,000 వస్తే 400 దశ మాకు ఇచ్చేవాడిని. ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. అట్లాగా దేవుళ్ళు నేను అంత నమ్మకంగా చాలా చక్కగా ఎదిగిన వ్యక్తిగా దేవుడు నాకు సాయం చేశాడు. అని నేను చదువుతున్నాము. అన్న కూడా చూసినట్లయితే ప్రార్థన చేయడానికి మనకు టైం లేదని చెప్పొద్దండి. మనసుతో ప్రార్థన చేయొచ్చు, ఆత్మతో ప్రార్థన చేయొచ్చు, హృదయంలో ప్రార్థన చేయొచ్చు. అంటున్నారా? బాతులు కూడా ప్రార్థన చేయొచ్చు వెళ్ళి. చాలామంది ముస్లిమ్స్, హిందువులు రక్షణ పొందిన తర్వాత భర్తలు ఒప్పుకోరని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బాత్రూమ్ పోయి 1 గంట సేపు ఏడ్చి ప్రార్థన చేసుకొస్తారు ఇంట్లో తెలియకుండా. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారంట? బాత్రూంలో పోయి అరగంట సేపు లేకుంటే గంట సేపు ఏం చేస్తారు? బాత్రూమ్ వచ్చి బాగా ఏడ్చి ప్రార్థన చేసి శుభ్రంగా మొహం కడుక్కొని బయటకు వస్తారు. కారణం ఏంటి? వాళ్ళకి ప్రార్థనకి అవకాశం లేదు. కానీ మానేస్తున్నారా? ప్రార్థన చేయడానికి అవకాశం లేకపోయినా కానీ నన్ను మానేస్తున్నారా ప్రార్థన చేయటమో? మానట్లే. అందుకని మనము ప్రార్థన టైంలో చెప్పొద్దు. మీరు బైక్లో వెళ్ళేటప్పుడు స్తోత్రం అనుకో వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా స్తోత్రం చెప్పుకుంటూ వెళ్ళండి. ఏంటి? బస్సులో ప్రయాణం చేస్తే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళండి. ఇంకెక్కడికైనా వెళ్తే పాటలు పాడుకుంటూ వెళ్ళండి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మనం నోటితోనే ప్రార్థన చేయడం లేదు. అన్న దేంతో ప్రార్థన చేస్తుంది చెప్పండి? మనసుతో ప్రార్థన చేస్తుంది. ఏలి అనుకున్నాడు ఈ మీద మత్తు తాగినట్టు ఉంది, మత్తు వదలలేకుండా అనుకున్నాడు. కానీ మత్తు వదల కాదు, ఆమె మనసుతో ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆ ప్రార్థన వింటా ఉన్నాడు. ఆమె పట్ల దేవుని ఉద్దేశం చాలా గొప్ప సేవకుడు. ఆమె గర్భంలో సమయాలు పుట్టబోతున్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశం ఉంది. కాబట్టి ఏలి చెప్పాడు 17వ వాక్యం ఏమన్నాడు? నీవు ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయను గాక అని చెప్పినప్పుడు ఆమె అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోయి నాటి నుంచి ఏం చేస్తుందంట? దుఃఖముఖం మానేసి భోజనం చేస్తుందంట. 18వ వాక్యం ఏమన్నా వస్తుంది? నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందుదును గాక. ఏం పొందాలంట? కృప పొందుదును గాక అంటుంది. కాబట్టి దినాల్లో ఒక కార్యం జరగాలంటే దైవ కార్యం మనకి ఏం కావాలి?
దేవుని కృప కావాలి. రాహేలు ప్రార్థన చేసేటప్పుడు దేనితో పోరాడింది? ఆమె దేవుని కృపతో పోరాడింది. కాబట్టి ఇక్కడ కూడా ఈ హన్నా చెప్తుంది, నేను దేవుని యొక్క దృష్టికి లేకుంటే నేను నీ దృష్టికి కృప నొందుదును గాక. నేను తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి దుఃఖముఖము నుండుట మానేస్తుంది. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ దుఃఖపడమండి. ఒక కార్యం జరిగే వరకే దుఃఖపడతాం, ఒక కార్యం జరిగే వరకు ఉపవాసం ఉంటాం, ఒక కార్యం జరిగే వరకు కన్నీళ్లు కారుస్తాం. ఆ కార్యం జరిగిన తర్వాత ఉపవాసం ఉండమో, దుఃఖపడమో, బాధపడమో, అప్పటి నుంచి మంచిగా భోజనం చేస్తామో, సంతోషంగా మనము ఉంటాం. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. మొట్టమొదటి మనం చూసిన రాహేలు ప్రార్థన దేవుడు ఆలకించి సంతానం ఇచ్చాడు. యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్యచంద్రుల్ని ఆపి అన్నాడు. హన్నా ప్రార్థన ఆలకించి ఆమెకి ఏం చేస్తాడంట? సంతానాన్ని దేవుడు ఇచ్చిన్నాడు. అందుకని మనము చర్చికి వస్తున్నాము, భక్తి చేస్తున్నాము, బాగానే ఉంది. కానీ మన ప్రార్థన దేవుడు ఆలకించాలని చెప్పి ఎప్పుడు కూడా మనం గుర్తించే వరకు మనము కనబడాలి. 4వ వ్యక్తి దావీదు మహారాజు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. 2వ సమూయేలు 7:18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడినైన నా సంతానం నాకు. చాలు. ఇక్కడ మనం చూస్తే ఎవరు ప్రార్థన చేస్తారు? ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు. దావీదు మహారాజు ఏమని ప్రార్థన చేస్తాడు? దేవుని సన్నిధిలో ప్రవేశించి ఏమంటున్నాడు? మనవి చేశాడు. ఏమని? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది అంటున్నాడు. కాబట్టి దేవుడు హెచ్చించాలంటే మనది గొప్పవారు ఉండాల్సిన అవసరం లేదండి, గొప్ప కుటుంబం ఉండాల్సిన అవసరం లేదు. వినండి, దేవుడు మనం హెచ్చించడానికి మనం గొప్పవారై ఉండాల్సిన అవసరం లేదు, మన కుటుంబం గొప్పదై ఉండాల్సిన అవసరము లేదు. కాబట్టి దావీదు మహారాజుని రాజుగా చేసినప్పుడు, దావీదుని హెచ్చించినప్పుడు దావీదు ఎంతో ఘనపరిచాడు దేవుని. సౌలు కూడా ఏం చేశాడు? రాజును చేస్తా రా బాబు అంటే ఏమన్నాడు? అయ్యయ్యో, నేను బెన్యామీను గోత్రంలో అల్పమైన వాడిని, నేను చాలా చిన్నవాడిని, నేను రాజుగా ఉంటాను, నా వల్ల కాదన్నాడు. కానీ లేదు, దేవుడు ఉద్దేశం నీ మీద ఉంది అని చెప్పి సౌలు దేవుడు ఏం చేస్తాడంట? రాజుగా చేశాడు. ఆయన దేని కొరకు తిరుగుతాడు? ఆయన గార్బంధం. దేనికోసమా? గాడిదల కోసం అంట. దేనికోసం అంట? గార్బంధాల కోసం. తప్పిపోయిన గాడిదల కోసం తిరుగుతున్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకుని వచ్చి రాజుని చేశాడు. దావీదు ఏం చేసేవాడండి ఉద్యోగం? దావీదు జాబ్ ఏంటంట? గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకుని తీసుకొచ్చి ఏం చేస్తాడు? రాజుని చేశాడు. ఏం చేస్తాడు? రాజుని చేశాడు. కాబట్టి దావీదు మహారాజు హెచ్చించినప్పుడు దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నాడా, కృతజ్ఞత లేకుండా ఉన్నాడా? చెప్పండి. దావీదు మహారాజు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడా, కృతజ్ఞత లేకుండా ఉన్నాడా? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నువ్వు ఇంతగా హెచ్చించకు, నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిదని చెప్పేసి అతను చాలా తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనవి చేశాడు. దేవుడు అతను మనవి ఆలకించి ఉన్నాడు, నీ తర్వాత నీ కుమారుడు నీ సింహాసనంలో రాజుగా ఉంటాడు, నీ తర్వాత నీ కుమారుడు సింహాసనాన్ని ఉంచుతాను. పైన చదువు 15వ వాక్యం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. దేవుని కార్యం జరగాలంటే దేవుని కృప ఉండాలండి. ఏమన్నాడంట? ప్రతి స్థలంలో దేవునికి కృప మెన్షన్ చేయబడింది. ప్రతి స్థలంలో దేవుని కృప మెన్షన్ చేయబడింది. కారణం ఏంటంటే ఎంత గొప్ప రాజు అవ్వాలని కూడా ఏం చేయాలంట? కృప కావాలి. బైబిల్ ఏమంటుంది? కృప వలన సింహాసనం స్థాపించబడను. దేనివల్ల అంట? కృప వల్లనే ఒక రాజు అవుతాడు. కృప లేకుండా రాజు ఎవరు కూడా అవరు. కాబట్టి ఒక మనిషి రాజు అవ్వాలంటే కృప వల్లనే సింహాసనం స్థిరపరచబడుతుంది. అని ఇక్కడ చదువుచున్నాము. దేవుడు అంటున్నాడు, నిన్ను స్థాపించడానికి సౌలుకి నేను నా కృపను కొట్టివేశాను, సౌలుకి ఆ స్థానాన్ని తీసేసి నీకు ఆ స్థానాన్ని ఇచ్చాను. అంత మాత్రమే కాదు, సౌలుకి కొట్టివేసినట్లుగా నా కృపను ఏం చేయాలంట? దూరము చేయను. నిన్ను స్థాపించకి నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లుగా, అనగా నా కృప నీ కుమారుడికి దూరం చేయను అంటున్నాడు. ఎవరికంట? చెప్పండి అందరూ, ఎవరికంట? నీ కుమారుడికి. అంటే మనతో అయిపోకూడదు దేవుని కృప, మనతో అయిపోకూడదు విశ్వాసం, మనతో అయిపోకూడదు భక్తి. నెక్స్ట్ మన పిల్లలు, మన జనరేషన్ కూడా ఉండాలి.
ఎవరి జనరేషన్ అంట? ఈ దినాన్ని మనం ఏ పునాది అయితే చేస్తామో రేపొద్దున మన పిల్లలు ఆ పునాది మీదే కట్టబడతారు. ఈరోజు మనం ప్రార్థన నేర్పించండి, రేపొద్దున ఆటోమేటిక్గా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఈ దినాన్ని ప్రార్థన చేయకపోతారు, ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి చేయరు. మనం చనిపోయిన తర్వాత ఆ దినాన్ని మా అమ్మ ప్రార్థన చేయబట్టి మా కుటుంబం ఈ స్థితిలో ఉంది, ఈ ఆశీర్వాదం ఉన్నాం, ఇంత బాగున్నాం, కాబట్టి నేను కూడా ప్రార్థన చేయాలని ఒక దినాన్న నువ్వు చేసిన ప్రార్థన తిరిగి వాళ్ళు చేయడానికి అవకాశము ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, సౌల్ని తీసేయాలని చెప్పేసి నేను తలంచాను, అతని యొక్క రాజ్యాన్ని తీసేసి నీకు ఇచ్చాను, కానీ నీకు ఇచ్చినట్లుగా నీ కుమారుడికి మాత్రం నేను కొట్టివేయను, ఎప్పటికి కూడా నా కృప అనేది అతనికి తోడుగా ఉంటుంది. నా కృప ఎప్పుడు కూడా నీ కుమారుడికి ఏమైంది అంట? తోడుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం. అందుకని దేవుని బిడ్డలు మనము మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. చెప్పండి అందరూ, ఏం తోడుగా ఉండాలంట? దేవునికి కృప మనకి తోడు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, మన ప్రార్థన చేయాలంటే మనకి ఏం కావాలి? దేవుని యొక్క కృప అనేది కావాలి. అందుకని దేవుని బిడ్డలు మనము దావీదు తన యొక్క జీవితంలో దేవుడు హెచ్చించినప్పుడు ఏమాత్రం అతను హెచ్చించుకోకుండా తగ్గించుకొని దేవుని సందుకు వచ్చి నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటి చెప్పేసి తగ్గించుకుని అతను మాట్లాడినా చూస్తున్నాం. ఈ దినాన్న మన ప్రార్థన ఆలకించి దేవుడు మనల్ని ఆశ్రయించి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి, హెచ్చించుకోవాలా? చెప్పండి. నేను కాబట్టి చదివి పాస్ అయ్యాను, సేవకులు మర్చిపోతారు, చర్చిలో ప్రార్థన చేసి మర్చిపోతారు. ఎగ్జామ్ ముందే సేవకుల గురించి ప్రార్థన చేయించుకుంటారు, తర్వాత కాళ్ళు రగరేస్తారు. నేను ఎట్లా చదివానో తెలుసా, ఎన్ని మార్కులు తెచ్చానో తెలుసా, ఏం చేస్తారండి? తర్వాత కాళ్ళు రగరేస్తారన్నమాట. కానీ ప్రార్థన చేసి సేవకులను సంఘాన్ని మర్చిపోతారు, దేవుడు చేసిన మేలుని మర్చిపోతారు. కాబట్టి దేవుని బిడ్డ మనము అలా ఉండకూడదండి. ఈరోజు దేవుడు బంగారం ఇవ్వచ్చు, బంగ్లా ఇవ్వచ్చు, కార్లు ఇవ్వచ్చు, లేకుంటే ఇంకా ఆస్తి ఇవ్వచ్చు, ఉద్యోగం ఇవ్వచ్చు, లేకుంటే జీవితానికి కావాల్సినంత ఆశీర్వాదాన్ని సమృద్ధిగా ఇవ్వచ్చు. అయితే మనం తగ్గించుకోవాలి, హెచ్చించుకోవాలా? దేవుడు మనల్ని ఎంత హెచ్చించినా మనం ఏం చేయాలంట? అంతగా తగ్గించుకోవాలి. దేవుడు మనల్ని ఎంతగా హెచ్చిస్తే మనం ఏం చేయాలట? అంతగా మనము తగ్గించుకోవాలి. కానీ ఎక్కడ కూడా మనము హెచ్చించుకునే వారికి మనం కనపడనే. ఐదవదిగా మనం చూస్తే సాల్మన్ రాజు. ఎవరంట? సాల్మన్ రాజు. మొదటి రాజులు 3వ అధ్యాయం 10వ వాక్యం నుంచి 12వ వాక్యం దాకా చదవండి. మొదటి రాజులు 3వ అధ్యాయం 10వ వాక్యం నుంచి 12వ వాక్యం దాకా చదవండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. దేవుడు చెప్తాడు, నీవు ఇలా అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇస్తున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడను లేడు, ఇక మీదట కూడా నీ వంటి వాడు ఒకడు కూడా ఉండడు. చూసారా? పూర్వీకులు అంటే నీకు ముందున్న భక్తులు అందరూ కూడా నీ వంటి వాడు లేడు, నీ తర్వాత కూడా ఇంకా ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఇక్కడ దేవుడు చూసినట్లయితే సాలొమోను యొక్క మనవి ఆలకించాడు, సాలొమోను చేసే ప్రార్థన జవాబు ఇచ్చాడు. కాబట్టి 10వ వాక్యంలో మనం చదువుతున్నాము, సాలొమోను చేసే ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంట? దేవునికి అనుకూలమైందా కాదని ప్రార్థన చేయాలి. ఏది పడితే అది నోటికి వచ్చిందో అడిగేయకూడదు. ఇది అడగొచ్చా అడగకూడదా, ఇది దేవునికి ఇష్టమా కాదా, దేవునికి నచ్చిద్దా నచ్చదా, దేవుడికి అనుకూలమా కాదా, ఏంటి దేవునికి ఇష్టమైన కార్యమా కాదని మనం గ్రహించుకోవాలి. ముందు ఏది పడితే నోరుని అడిగేసి కుదిరిద్దా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఏది పడితే అది అడుగుతారు, ఇస్తారా? చెప్పండి. 10th క్లాస్ అవ్వకముందే సెల్ ఫోన్ కావాలంటున్నారు, 10th క్లాస్ అవ్వకముందే బైక్ కావాలంటున్నారు. మాట వింటున్నారా? చెప్పండి. 10th క్లాస్ అవ్వకముందే సెల్ ఫోన్ కావాలంటే 10th క్లాస్ అవ్వకముందే ఏం కావాలంట? బైక్ కావాలంటున్నారు. ఇప్పుడు ఆ 10th క్లాస్ ముందు ఫోన్ ఇస్తే ఏం చేస్తాడు? పూర్తిగా చెడిపోతాడు. ఆ తర్వాత బైక్ ఇస్తే ఏం చేస్తాడు? ఎక్కడ పడే గుద్దేసి ఏం చేస్తాడంట? యాక్సిడెంట్. నిన్నెవరో చెప్తున్నారు, ఒకడు ఫుల్గా తాగేసి ఒక ఫ్యామిలీ వెళ్తుంటే పోయి గుద్దేశాడు, చచ్చిపోయాడు. ఇట్లాగా వీడు తాగిన వలన ఏమవుతుందంట? అవతల చచ్చిపోతున్నారు. కాబట్టి ఇట్లా యాక్సిడెంట్ కూడా కొన్ని జరుగుతున్నాయంటే కారణం అంటే వాళ్ళు చెడిపోవడం వలన, చెడు వ్యసనాలకు బానిసగా ఉండటం వలన. అయితే ఇక్కడ మనం చదువుతున్నాం, సాలొమోనుని మనం చూసినప్పుడు సాలొమోను రాజు చేసిన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందంట. అందుకే హిజ్కియా చెప్పాడు, ఏమన్నాడు? నీ దృష్టికి నేను ఎట్లు అనుకూలంగా నడుచుకున్నానో ఒకసారి నీ కృపతో ఏం చేయాలంట?
నీ కృపతో ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకో. కాబట్టి మనం చేసే ప్రార్థన, మనం అడిగేది తల్లిదండ్రులు కూడా ఎలా ఉండాలంట? అనుకూలంగా ఉండాలి. తల్లిదండ్రులు అడిగేటప్పుడు కూడా వాళ్ళకి బాధకరంగా ఉండే కార్యాలు అడగకూడదు. ఏంటి, వాళ్ళకి ఇష్టం లేని కార్యాలు అడగకూడదు. వాళ్ళు ఇవ్వగలిగేది, మనం పొందగలిగేది మాత్రం అడగాలి. వాళ్ళకి అనుకూలంగా ఉండదని అడగాలి, కానీ ప్రతికూలంగా ఉండదని అడిగి అది ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పేసి గొడవలు చేయకూడదు. ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, అది వెళ్ళిపోతాను ఎటన్నా అంటున్నారు. చచ్చిపోయి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? వాడికే నష్టం. ఏమి తెలియని వయసు వెళ్ళిపోయి ఏం చేస్తాడు? హోటల్లో టీ కప్పులు కడుక్కోవాలి, రోడ్డు మీద టీ కప్పులు కడుక్కోవాలి పోయి, అంతే కదా. అంతకుమించి ఏం చేయగలడు? ఏం చేయలేడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో సాలొమోను యొక్క మనవి దేవుని దృష్టికి అనుకూలంగా ఉందంట. ఆ దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చిన, దీర్ఘాయువు అయినను ఐశ్వర్యమునైనను నీ శత్రుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకులు గల హృదయమును నీకు ఇస్తున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట కూడా నీ వంటి వాడు ఒకడును ఉండడు. చూడండి ఎంత గొప్ప కార్యము. దేవుడు అతనికి బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చి, నీకు ముందు కానీ ఇలాంటి వారు లేరు, నీ తర్వాత కూడా ఇలాంటి వారు ఉండరు. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంట? ఇది అనుకూలమైన కార్యమా కాదా, ఇది ఇష్టమైన కార్యమా కాదా, ఇది అడగొచ్చా అడగకూడదని మనం కూడా ఏం చేయాలంట? ప్రతిదీ కూడా గ్రహించిన వారికి మనము కనపడాలి. తర్వాత మనం చూసినట్లయితే మనం ఎలాగ ప్రార్థన చేయాలి, మనం ఎలాగ ప్రార్థన చేయాలి? యోహాను సువార్త 1 యోహాను 5వ అధ్యాయం 14 వాక్యం చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వాక్యాన్ని చదవండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నా? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును. కాబట్టి మనం ఎలాగ ప్రార్థన చేయాలంట? దేవుని చిత్తానుసారమైన మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభా ఇది నీ చిత్తమా కాదా అని దేవుని ఏం చేయాలంట? అడగాలి. అంతేగాని దేవుని చిత్తం లేకుండా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగాల? యేసుప్రభు ఏమన్నాడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తప్పించు, లేకపోతే నీ చిత్తమే సిద్ధించు అన్నాడు. అట్లా ప్రతిదీ కూడా ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని అడగాలి, ప్రభా నీ చిత్తమైతే ఇది ఇవ్వండి, నీ చిత్తం లేదు ఇది. కొంతమంది ఏం చేస్తున్నారు? కొన్ని కార్యాల కోసం పోరాడుతున్నారు. అది దేవుని చిత్తం లేకుండా జరగాలి 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 అన్నారు. మేము కూడా ప్రార్థన చేసి విసిగిపోయి ప్రభా నీ చిత్తమైతే ఇవ్వు ప్రభా నేను ప్రార్థన చేస్తే వాళ్ళ కోపం వస్తుంది. నీ చిత్తం అయితే అంటావేంటి? మా చిత్తం అది మాకు కావాల్సిందే, అది దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయాలి కదా, నీ చిత్తం అయితే ఇవ్వని ప్రార్థన చేస్తున్నారు ఏంటి అని కోపం వస్తుంది కొంతమందికి. కానీ మనం ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. ప్రభా నీ చిత్తమైతే నాకు సాయం చేయండి, నీ చిత్తం అయితే నాకు వద్దు, నీ చిత్తమైతే నాకు అది మేలు, నీ చిత్తం కాకపోతే అది నాకేమైద్ది? కీడయిద్ది. దేవుని చిత్తం అయితే అది మనకి మేలుగా మారుద్ది, దేవుని చిత్తం కాకపోతే మనకి ఎలా మారుద్ది? అది కీడుగా మారుద్ది. అందుకని మన ధైర్యం ఏంటంట, ఏదైనా సరే దేవుని అడిగేటప్పుడు దేవుని చిత్త ప్రకారంగా మనం అడగాలి. దేవుని చిత్త ప్రకారం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం లేకుండా మనం అన్ని కోరుకొని అవి జరగకపోయేసరికి మనం ఏదో ప్రయత్నాలు చేసి నష్టపోయి నాశనం అవ్వకూడదు. అందుకని మనకి ధైర్యంగా ఉండాలంటే ఏంటంటే మన ధైర్యము దేవుని చిత్త ప్రకారంగా అడగటమే మన ధైర్యం. ఏమంట? దేవుని చిత్త ప్రకారంగా మనము అడగటమే మన యొక్క ధైర్యము. మనం ధైర్యంగా అడగాలంటే ఏంటి? నీ చిత్తమైతే ఇవ్వండి అని చెప్పేసి ధైర్యంగా మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. ఏడవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు చేసిన ప్రార్థన చివరి వాక్యం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వాక్యాన్ని చదువుకుందాం. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు వచ్చి లాజరు చనిపోయిన దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? యేసు ప్రభు వచ్చి లాజరు చనిపోయిన దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నాడు? కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఏమనంట? నా మనవిని విన్నామని చెప్పి ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్పలే. అక్కడ
దేవుడు వచ్చి నీ మనం విన్నానని చెప్పలా, యేసు ప్రభువే చెప్పేస్తాడు. ఏమని? నా మనవి నీ విన్నావు అంటున్నాడు. అంటే అంత నమ్మకం ఆయనకి. ఎవరికి? యేసు ప్రభు. ఎందుకని? యేసు ప్రభు ఎప్పుడు కూడా దేవుని చిత్త ప్రకారంగానే చేస్తారు కాబట్టి ఆయన ప్రార్థన మీద ఆయనకి నమ్మకం ఉంది. ఈ దినాల్లో మనం కూడా ప్రార్థన చేస్తే మనకి ఏముండాలి? నమ్మకం ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో ఆ ప్రార్థన దేవుడు విన్నాడని చెప్పేసి ఏం చేయాలి? మనము నమ్మాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24 వాక్యం చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24 వాక్యం చదవండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనము ప్రార్థన చేయనప్పుడల్లా అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని ఏం చేయాలి? మనము నమ్మాలి. నమ్మకపోతే మనం ప్రార్థన చేసి వేస్ట్. యేసు ప్రభు ఏం చేశాడు? ప్రార్థన చేసి ఏమన్నాడు? నా ప్రార్థన విన్నావని నేను నమ్ముచున్నాను అన్నాడు. నా ప్రార్థన విన్నావని నేను నమ్ముచున్నాను అని చెప్పేసి దేవునికి ఏం చేశాడంట? కృతజ్ఞతాస్తుతులు కూడా ఏం చేశాడు? చెల్లించేశాడు. ప్రార్థన అయిపోయింది, నువ్వు వినేసావు, కార్యం చేసేసావు, ఇదిగో నీకు స్తోత్రం, హల్లెలూయా అన్నాడు. అంతే. లాజరు బయటికి రా అన్నాడు, బయటికి వచ్చేసాడు. చూడండి, ఆయన ప్రార్థన చేశాడు, ప్రార్థన దేవుడు విన్నాడు, వెంటనే జవాబు ఇచ్చాడు, వెంటనే అతను బ్రతికించాడు, అతను బయటకు వచ్చాడు. యేసు ప్రభు చూడండి, ప్రార్థన చేశాడు, నువ్వు విన్నావని ఆయనే చెప్పేశాడు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా అని చెప్పేశాడు. ఈయనే కంప్లీట్ చేశాడు. ఎవరో? యేసు ప్రభువే కంప్లీట్ చేస్తాడు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఈయన అన్నీ చెప్పేశాడు. తండ్రి ఏం రిప్లై ఇవ్వలేదు అక్కడ. నేను విన్నాను, నేను లేపుతాను, నేను బతికిస్తాను లాజరు అనలేదు ఆయన. ఆయన అనకుండా ఈయనే అంటున్నాడు, నా ప్రార్థనలు విన్నావని నేను నమ్ముచున్నాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, లాజరు బయటికి రా అన్నాడు. అంతే, బయటికి వచ్చేసాడు. అందుకనే మన ప్రార్థన మీద మనకు నమ్మకం ఉండాలండి. చెప్పండి అందరూ, ఏముండాలంట? అందరూ చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మన ప్రార్థన మీద మనకి నమ్మకం ఉండాలి. చాలా మంది అంటారా, ఈ పాపి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఈ దరిద్రాలు ప్రార్థన ఆలకిస్తాడా? ఈ దరిద్రుడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నోరు తెరిస్తే అబద్ధాలు, బూతు మాటలు, చెడ్డ మాటలు, పాపం చేస్తాను, నేను ఒక్క దాంట్లో పరిశుద్ధంగా లేను, నా ప్రార్థన ఎక్కడ ఆలకిస్తాడు? ఆ సేవకులను చేస్తే దేవుడు ఆలకిస్తాడేమో, ఆ సేవకులు పోయి చెప్దాము అని చెప్పి సేవకుల దగ్గరికి వచ్చి చెప్తారు, అయ్యా నాకు ఇలాంటి సమస్య ఉంది, అలాంటి సమస్య ఉంది, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు బలముగా ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలంట? మీరు బలముగా ప్రార్థన చేయండి. అంటే ఏంటి? వాళ్ళ ప్రార్థన వాళ్ళకి చెప్పండి నమ్మకము లేదు. అందుకని మనకి మన ప్రార్థన మనకి ఏముండాలి? నమ్మకం. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలారా, మనము 7 వ్యక్తులు మనం చూసాం. ఎంతమంది అంట? 7 వ్యక్తులు. రాహేలుని చూసాము, యెహోషువని చూసాము, హన్నాని చూసాము, దావీదుని చూసాము, సొలొమోను చూసాము, మనల్ని చూసుకున్నాము, యేసు ప్రభువును కూడా మనము చూసాం. కాబట్టి మనం ప్రార్థన చేస్తే కాదండి, ప్రార్థనకి జవాబు మనము పొందుకోవాలి. ఆ విధంగా దేవుడు మనకు సాయం చేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం. ప్రభువ పంపుము ప్రార్థనాత్మను, పరిపూర్ణునిగా మారు నిమిత్తం. ప్రభువ పంపుము ప్రార్థనాత్మను, పరిపూర్ణునిగా మారు నిమిత్తం. నీ పాద సన్నిధిలో నిత్యము నిలిచి యాచించుటకు కృపనిమ్ము. నీ పాద సన్నిధిలో నిత్యము నిలిచి యాచించుటకు కృపనిమ్ము. ప్రభువ పంపుము ప్రార్థనాత్మను, పరిపూర్ణునిగా మారు నిమిత్తం. ప్రభువ పంపుము ప్రార్థనాత్మను, పరిపూర్ణునిగా మారు నిమిత్తం. నీ పాద సన్నిధిలో నిత్యము నిలిచి యాచించుటకు కృపనిమ్ము. నీ పాద సన్నిధిలో నిత్యము నిలిచి యాచించుటకు కృపనిమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన కోటంతా ఆశ్రయించినందుకు స్తోత్రించదమా. స్తోత్రం, 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 స్తోత్ర 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 స్తోత్ర. రాహేలు ప్రార్థన
ప్రార్థనలు ఆలకించాడు, యెహోషువ ప్రార్థన ఆలకించాడు, అన్నా ప్రార్థనలు ఆలకించాడు, దావీదు ప్రార్థన ఆలకించాడు, సాలొమోను ప్రార్థన ఆలకించినాడు, మన ప్రార్థనలు ఆలకించినాడు, యేసుప్రభు ప్రార్థన దేవుడు ఆలకించినాడు. కాబట్టి మన జీవితంలో ఇలాంటి అనుభవాలు కలిగి జీవించాకి మన ప్రార్థన ఎల్లప్పుడు దేవుడు ఆలకించాలి, దేవుడు సాయించేట్లుగా స్తోత్రించదము. ఏ విధంగా ప్రార్థన చేయాలని వాక్యం ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేసి మనం కూడా ఆశీర్వాదం పొందడానికి దేవుడు సాయించేట్లుగా వాక్యానుసారం జీవించేది కృపదయించేట్లుగా స్తోత్రించదము. పాటలో ప్రార్థన సాక్ష్యం వాక్యం ఆశ్రయించేందుకు స్తోత్రించదము. వచ్చి వారందరిని ఆశ్రయించి లైవ్ లో ఆశ్రయించి ఈ వారం అంతా అందరిని కాపాడినట్లుగా ప్రతి వారి అవసరాలు తీర్చేట్లుగా స్తోత్రించదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను స్తోత్రించదము. ప్రభుత్వ రాబోచిన మనల్ని పరిశుద్ధపరిచి ఆయన రాకడికి సిద్ధపరచట్లుగా స్తోత్రించదమా. చిన్న ప్రార్థించు. స్తోత్రం మహాపరిశుద్ధమైన తండ్రి, మీకు పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లించున్నామయ్యా. గడిచిన దినములన్నీ నీ కృపారేఖల కింద మమ్మల్ని భద్రపరిచి కాపాడి ఉదయకాలం పునరుత్థాన దినమందు నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించుటకును ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నామయ్యా. ఇంతవరకు మా యొక్క ఆరాధన మీరు ఆశీర్వదించారు. పాటల ద్వారా నీ నామం మహింపరచబడుటకును మీ యొక్క ఆత్మలో మేము ఆనందించుటకును ప్రభా, అయ్యా నువ్వు చేసినటువంటి మేలును ఉపకారములను ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం తండ్రి. ప్రభా ఈ ఉదయకాలం ప్రభా నీ దివ్యమైన వాక్కుల చేత మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, నీ యొక్క మాటలు ఎల్లప్పుడూ మా యొక్క హృదయంలో ఉంచుకొని మా శరీరంలో ఉన్నటువంటి దుర్మార్గతను దుష్టత్వమును మాలో నుంచి ప్రభా తొలగించుకొని ప్రభా మాలో ఉన్నటువంటి పాపమును ప్రభా యేసయ్య తీసివేసుకొని ప్రభా నీ యొక్క సముఖంలో మేము మనవి ప్రార్థించే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నామయ్యా. మీకు స్తోత్ర. ప్రతిదినము కూడా నీ యొక్క కృపను పొందుకొని నీ సన్నిధానంలో ప్రార్థించుటకును ప్రభా యేసయ్య నీ యొక్క పరిశుద్ధతను పొందుకొని ప్రభా అయా యేసయ్య నీ ఎదుట ప్రార్థించుటకును మీరు మాకు కృప దయచేయండి. మేము ఎల్లప్పుడూ ఆత్మతోనూ మనసుతోనూ ప్రభా నీ ఎడల ప్రార్థించే కృపను ప్రభా నీ సముఖంలో మమ్మలను మేము తగ్గించుకొని ప్రార్థించే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నానయ్యా. మేము చేయు ప్రతి ప్రార్థన మీకు అనుకూలముగా ఉండునట్లుగా మీ చిత్తానుసారముగా ఉండునట్లుగా ప్రభా అయ్యా యేసయ్య మేము నమ్మకం కలిగి ప్రభా నీ సన్నిధానంలో ప్రభా మేము ప్రార్థించే వారముగా ఉండునట్లుగా ఈ యొక్క దినాల్లో మీరు మాకు ప్రార్థనాత్మను మీరు మాకు అనుగ్రహించండి. మేము నీ సముఖంలో ప్రార్థించి ప్రభా అయ్యా నీ చిత్త ప్రకారంగా మేము సమస్తమును మీ యొద్ద అడిగి పొందుకునే కృపను ప్రభా మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నామయ్యా. విన్న వాక్యానుసారమైన జీవితాన్ని చేసే కృపను దయచేయండి. తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకు స్తోత్రం ప్రభా. లైవ్ లో ఉన్న బిడ్డలందరి కొరకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని ప్రభా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల చేతను భూ సంబంధమైనటువంటి దీవెనల చేత ప్రతి ఒక్కరిని నింపి ప్రతి వారి యొక్క కార్యములన్నింటినీ మీరు సఫలపరిచి ప్రభా యేసయ్య మేము పరిశుద్ధత కలిగి నిన్ను ఎదుర్కొనే ధన్యతను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసం మనకి మన లైవ్లో ఉన్న సంఘస్థులకి పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడైండు గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి స్తోత్రం. ఈ వారంలో అన్ని ప్రార్థనని దయచేసి శుక్రవారం శనివారం ఆదివారం వచ్చి ప్రార్థనలో పాల్గొనండి. స్తోత్రం.